హాయ్ అండి. ఇక స్టోరీలోకి వెళ్తే సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. వసు, రేపు నా బర్త్డే. రిషి సార్కి గుర్తుందో లేదో నన్ను ఫస్ట్ రిషి సార్ విష్ చేస్తే బాగుండు అని అనుకుంటూ నిద్రపోతుంది. 12 గంటలకి ఫోన్ రింగ్ అవుతుంది. అది విని రిషి సార్ చేస్తున్నట్లు ఉన్నాడు అనుకొని చూసింది. కానీ పుష్ప కాల్ చేస్తుంది. వసు లిఫ్ట్ చేసి హ్యాపీ బర్త్డే వస్తారా అని పుష్ప విష్ చేస్తుంది. థ్యాంక్ యూ, రేపు మార్నింగ్ నీ రూమ్కి వస్తాను. సరే రా, ఉంటాను అని పెట్టేస్తుంది పుష్ప. ఇంకా కాల్ చేయలేదు రిషి సార్ అనుకొని ఫోన్ చూడగానే రిషి సార్ నుంచి ఒక మెసేజ్. ఆ మెసేజ్ చేసినట్లు ఉన్నారు అని ఓపెన్ చేస్తుంది. గుడ్ నైట్ అని మెసేజ్ ఉంటుంది. అది చూసి సీరియస్గా గుడ్ నైట్ సార్ అని మెసేజ్ పెట్టి పడుకుంటుంది. మార్నింగ్ పుష్ప వస్తారా ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్తారు. రిషి అక్కడ కనబడడు. కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. నా బర్త్డే కదా, ఒక మెసేజ్ కూడా లేదు. పైకేమో నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అంటాడు. కానీ అనుకుని కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్తుంది వసు. బ్యాగ్లో రూమ్ కీస్ కనపడవు. అయ్యో, మార్నింగ్ పుష్ప డోర్ వేస్తా అని తీసుకుంది, వేయలేదా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే వసు పైన ఒక బెలూన్ పగిలి దానిలో ఉన్న చమ్కీలు అన్నీ వసుపై పడతాయి. భయంతో పక్కనే ఉన్న రిషిని పట్టుకుంటుంది. హ్యాపీ బర్త్డే వస్తారా అని అంటాడు రిషి. వసు కోపంగా మార్నింగ్ నుంచి మీరు కాల్ చేస్తారేమో అని ఎంత వెయిట్ చేశానో తెలుసా అని కోపంగా అంటుంది. ఇదిగో మార్నింగ్ నుంచి ఈ రూమ్ డెకరేషన్ చేయడానికే టైం సరిపోయింది. చూడు నీ రూమ్ ఎలా డెకరేట్ చేశానో అని లైట్స్ ఆన్ చేస్తాడు. ఫుల్ రూమ్ అంతా బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. వసు చాలా బాగుంది రిషి, పద కేక్ కట్ చేద్దాం అని వసుని లోపలికి తీసుకెళ్తాడు. వసు కేక్ కట్ చేసి రిషికి పెడుతుంది. రిషి కూడా వసుకి కేక్ కట్ చేసి తినిపిస్తాడు. ఈ డ్రెస్ చేంజ్ చేసుకో అని ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాడు. సరే అని వసు లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఈలోపు డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఫుడ్ పార్సెల్ వచ్చింది. రిషి క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం చేస్తే అన్నీ రెడీ చేస్తాడు. వసు రెడీ అయ్యి వస్తుంది. రెడ్ శారీలో వసుని అలా చూస్తూ ఉండిపోతాడు. హలో రిషి సార్ అని అంటుంది వసు. రా వస్తారా అని వసు చెయ్యి పట్టుకుని కుర్చీ దాకా తీసుకొస్తాడు. ఇద్దరు కలిసి కూర్చుంటారు. వసు వడ్డించబోతే రిషి వెయిట్, ఈరోజు నేను పెట్టిందే నువ్వు తినాలి అని రిషి వడ్డిస్తాడు వసుకి మరియు రిషికి కూడా. ఇంతకీ నీ బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు వసుని. ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నేను చాలా ఊహించుకున్నానులే, మీరు ఏం ఊహించుకున్నారో నాకెలా తెలుస్తుంది అని వసు చమత్కారంగా మాట్లాడుతుంది. స్పెషల్ థ్యాంక్స్లు, స్పెషల్ డే కదా, గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మేము అని రిషి సార్ అంటాడు. రిషి సార్ ఏం లేదులే, తిను, ఏం చేస్తాం అనుకుంటూ ఉండగా వసు టక్కున రిషి చెయ్యి పట్టుకొని రిషి చేతిలో ఉన్న స్పూన్ని తీసుకొని తన నోటిలో పెట్టుకుంటుంది. రిషి షాక్తో వసు వైపు చూస్తూ ఉండిపోతాడు.
సార్ ఏమైంది కొంచెం చిరునవ్వుతో అడుగుతుంది. ఇంకా చాలు వసు, లేట్ అయినట్టు ఉంది, నేను ఇక వెళ్తాను. ఓకే సార్. ఓకేనా, సరే కానీ ఏం చేస్తాం అని రిషి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుండగా వసు చేతితో రిషిని లాగగానే రిషి ఏమైంది అంటూ ఉండగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చేస్తుంది వసు రిషికి. రిషి షాక్లో అలాగే ఉండిపోతాడు. వసు నవ్వుతూ స్పెషల్ థ్యాంక్స్, బాగుందా అని రిషిని వసు అడుగుతుంది. రిషి అంటూ ఇంకొకటి ఏమైనా ఛాన్స్ ఉందా అని అంటాడు. వసు నవ్వుతూ రిషిని హక్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని, నా లైఫ్లో బెస్ట్ మెమొరీ ఇది, ఈ బర్త్డేస్ అని ఈరోజు ఎప్పటికీ నేను మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ సార్ అని వసు అంటుంది. ఇక రిషి లవ్ యూ టు వసు అని చెప్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.